ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో కాదు, రష్మిక మందన్న నటించినటువంటి గర్ల్ ఫ్రెండ్. అక్కడక్కడ మెప్పించే లవ్ అండ్ డ్రామా అంట. అసలు ఏంటి సినిమా ఎలా ఉంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం షేర్ చేసుకుందాం. ముందుగా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. నటీనటులు రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యువల్, రావు రమేష్, రోహిత్ తదితరులు అనమాట. దర్శకత్వం రాహుల్ రవీంద్రన్. నిర్మాతలు విద్యా కుప్పిమిడి, ధీరజ్ ములిగినేని. సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ హయామ్. సినిమాటోగ్రఫర్ కృష్ణన్ వసంతన్. ఎడిటర్ చోటా కే నాయుడు. ఇంకా సినిమాలోకి వెళ్ళిపోతే, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో, దీక్షిత్ శెట్టి హీరోగా, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ లవ్ థ్రిల్లర్ చిత్రం ద గర్ల్ ఫ్రెండ్. ట్రైలర్ ప్రమోషన్స్తో మంచి ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్లో విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్దాం. ఇక సినిమా యొక్క కథ, ఒక అమాయకపు అమ్మాయి అయ్యానా భూమాదేవి అలియాస్ రష్మిక మందన్న ఇంగ్లీష్లో తన ఎంఏ పూర్తి చేయడానికి హైదరాబాద్కు వస్తుంది. అలా తన కాలేజీలోనే వేరే బ్రాంచ్కి చెందిన విక్రమ్ అలియాస్ దీక్షిత్ శెట్టితో పరిచయం అవుతుంది. అక్కడ నుంచి వారి పరిచయం ప్రేమగా మారుతుంది. కానీ అది కాస్త నెమ్మదిగా మరో దారిలో వెళుతుంది. విక్రమ్ ప్రవర్తనలో టాక్సిక్ మార్పులు భూమాని ఎంతగానో కలిచివేస్తాయి. ఏది బయటికి చెప్పుకోలేని ఆ అమ్మాయి ఇలాంటి రిలేషన్షిప్ని ఎలా నెట్టుకొచ్చింది, చివరికి వీరు ప్రేమ కథ ఎలా ముగిసింది అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. అసలు సినిమాకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నటిగా రష్మిక మందన్న ఇది వరకు పలు చిత్రాల్లో సాలిడ్ పర్ఫార్మర్గా ప్రూవ్ చేసుకుంది. అయితే ఇలాంటి ఒక కొత్త రోల్ ఆమెలోని మరో కోణాన్ని చూపించిందని చెప్పాలి. భూమా అనే అమ్మాయి పాత్రలో రష్మిక ఇమిడిపోయింది. ఆమెలోని సున్నితమైన ఎమోషన్స్, అద్భుతమైన నటనతో పాటు పలు వేరియేషన్స్ని చూపించి ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తే ఆమె నుంచి ఇది మరో అవార్డు విన్నింగ్స్ పర్ఫార్మెన్స్ అనిపించక తప్పదు. న్యాచురల్ స్టార్ నాని దసరా సినిమాలో కీలక పాత్రలో కనిపించిన యువ నటుడు దీక్షిత్ శెట్టికి ఈ సినిమాలో కంప్లీట్ నెగిటివ్ రోల్ దక్కింది. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్గా దీక్షిత్ విక్రమ్ అనే రోల్లో నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ని చూపించాడు. తనలోని గ్రే షేడ్స్ను పాత్రలకి ఎలా కావాలో అలాంటి పర్ఫార్మెన్స్ని డెలివర్ చేసి ఆడియన్స్లో కూడా ఒక రకమైన నెగిటివ్ భావనను తీసుకురావడానికి న్యాచురల్ పర్ఫార్మెన్స్ను తాను అందించాడు. ఇక సినిమాలో లీడ్ నటులు నడుమ కొన్ని సన్నివేశాలు సాలిడ్గా వర్కౌట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా విక్రమ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మారిన పరిస్థితుల నుంచి కథనం డీసెంట్గా ఉంది. ఇక నటుడు రావు రమేష్ కూడా కీలక పాత్ర దక్కించుకోగా, ఒక కీలక మూమెంట్లో తన పాత్ర ఇంకా నటన బాగా వర్క్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రాసుకుని ప్రజెంట్ చేసిన కొన్ని సన్నివేశాలు మంచి ఆలోచనాత్మకంగా అనిపిస్తాయి. భూమా రోల్ని ఒక ఇరుకైన బాత్రూమ్కి ప్రతిబింబించేలా చూపించిన సీన్, అలానే రష్మిక ఇంకా నటి రోహిణి మధ్య ఓ ఎమోషనల్ సన్నివేశం సినిమాలో సాలిడ్గా వర్క్ అయ్యింది అని చెప్పవచ్చు. ఈ సినిమా మొత్తంలో ఇది ఫైనెస్ట్ సీక్వెల్స్ అని కూడా చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమాకున్న మైనస్ పాయింట్స్ ఏంటంటే, ఈ లవ్ స్టోరీ అందరి ప్రేమికులకు అయితే ఖచ్చితంగా కాదు, కేవలం ఒక వర్గం వరకు మాత్రమే సినిమా అందులోని నేపథ్యం కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ రవీంద్రన్ కథనాలు కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు, కానీ అదే విధంగా మిగతా వారికి అంతగా రుచించకపోవచ్చు. సో ఈ చిత్రం అందరికీ ఒకేలా కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం. రెండు విభిన్నమైన పాత్రలు, భూమా విక్రముల ట్రాక్ ఒక మూమెంట్లో సాగదీతగా అదే చూపించిందే మళ్ళీ చూపించి ఎందుకు రిపీట్ చేస్తున్నారు అనిపించక మానదు. ఇలా పలు సన్నివేశాల్లో మాత్రం అక్కడక్కడ బాగా సాగదీత ఫీల్ కలుగుతుంది. ఇక ఒక డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ సినిమాలో స్లో అయ్యింది. మూమెంట్స్ నెమ్మదిగా ఊహాజనితంగా మారడంతో క్లైమాక్స్ కూడా ఒకంత సింపుల్గానే అనిపిస్తుంది. సో వీటిపై మరింత దృష్టి పెట్టాల్సింది. సంగీత దర్శకుడు హేషామ్ అబ్దుల్ వహాద్ సంగీతం బాగానే ఉంది, కానీ అది మరి అంత
ఇంపాక్ట్ కలిగించేలా ఉండదు. పాటలు సందర్భానుసారమే అయినప్పటికీ అవి కూడా అంత ఇంపాక్ట్ కలిగించవు. అలాగే ఇమాన్యుయల్ రోల్ కూడా సినిమాలో అంత ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఈ సినిమాకున్న సాంకేతిక వర్గం, ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ప్రశాంత్ ఆర్ విహారీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్లో బాగా వర్క్ అయ్యింది. కృష్ణన్ వసంతన్ కెమెరా వర్క్ బాగానే ఉంది. చోటా కే ప్రసాద్ ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండాల్సింది. ఇక దర్శకుడు రాహుల్ రవీంద్రన్ విషయానికి వస్తే తాను దర్శకునిగా సిన్సియర్ అటెంప్ట్ చేశారు, కానీ కథనం పరంగా మాత్రం ఇంకా కేర్ తీసుకోవాల్సి ఉంది. ఎమోషన్స్ పరంగా పలు సన్నివేశాలు స్ట్రాంగ్ ఇంపాక్ట్ కలిగిస్తాయి, కానీ కొన్ని సీన్స్ మాత్రం అసహజంగా సాగతీతగా వెళ్తాయి. సో వీటిపై తాను ఇంకా కేర్ తీసుకోవాల్సి ఉందన్నమాట. అసలు సినిమాకున్న రేటింగ్ ఏంటో తెలుసుకుందాం. ఇక మొత్తంగా చూసినట్లయితే ద గర్ల్ ఫ్రెండ్లో రష్మిక మదన్న ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని ఆమె అందించిన ఆమెతో పాటుగా దీక్షిత్ శెట్టి కూడా పోటాపోటీగా పర్ఫామ్ చేశాడు. ఇంకా రావు రమేష్, రోహిణి లాంటి నటులకు సన్నివేశాలు మంచి ప్రభావవంతంగా కూడా ఉన్నాయి, కానీ సినిమాలో కేర్ పాయింట్ కొత్తగా ఏమీ అనిపించదు. పైగా దానికి అల్లుకున్న పలు సన్నివేశాలు అందరికీ ఒకేలా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా తక్కువే ఉంటాయి. వీటితో పాటుగా అక్కడక్కడ స్లో అండ్ రిపీటెడ్ మూమెంట్స్ సినిమాలో రుచించవు. సో వీటితో ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంది. ఇదండి మన రష్మిక మదన్న నటించినటువంటి గర్ల్ ఫ్రెండ్ మూవీ రివ్యూ. ఇంకా మరిన్ని రివ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.